చేసుకోండి తప్పులే. వ్యాపారం చేసుకునేవాడికి రాజకీయాలతో ఏం పని అంటున్నారు. వెంటనే వీళ్ళ నుంచి వచ్చింది ఎలాగేంటంటే మీరు మాత్రం రాజకీయం వ్యాపారం చేస్తే మాది రాజకీయం మెయిన్, వ్యాపారం తోడు. మీరు వ్యాపారాలు చేసుకుంటూ వ్యాపారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల కోసం, నేను రాజకీయాలు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నాను, మీరు వ్యాపారాల నుండి రాజకీయాల్లోకి వచ్చి శాసించాలనుకుంటున్నారు అనేది చాలా పర్ఫెక్ట్గా వాళ్ళకి వెళ్ళింది. ప్రభుత్వాలతో మంచిగా ఉంటూ ఆ మంచితనంతో మీరు సంపాదించుకుంటున్నారు వ్యాపారాలు. సంపాదించుకుంటున్న వాళ్ళు మీరు అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ఉండాలి. కానీ ప్రభుత్వాలనే మార్చేస్తాం అనేటువంటి దాంట్లో ఓ తొక్కే ప్రయత్నం చేశారు. చివరికి గలాజేదో ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి ఆగిపోయిన సందర్భం, నారాయణ వణుకుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు రేపు పొద్దున ఏమవుతుంది, జగను వీళ్ళ వ్యాపారాలకి టెండర్ పెడతాడు భారీగా. దెబ్బ ఆవిడ ఎవరో చెప్పింది కదా, శంకర్ విలాస్ ఆంధ్ర గారి భార్య, ఆ టైప్ లో రచ్చ నడుస్తుంది. కాబట్టి అప్పుడు ఏంటి వీళ్ళకి దిక్కు, ఆల్టర్నేటివ్ ఒక పవర్ లో ఉన్న పార్టీ కావాలి. ఇక్కడ పవర్ లో వైసీపీ వచ్చింది అనుకోండి, అప్పుడు కేంద్రంలో పవర్ లో ఉన్న పార్టీ ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళారు? లేకపోతే అసలు భారతీయ జనతా పార్టీ ఒక జెండా కూడా ఉండదు ఆ ఊళ్ళో. అట్లాంటి చోట ఎట్టా వచ్చింది? ఆదినారాయణ రెడ్డి ఎందుకు వెళ్ళాడు? సెక్యూరిటీ కోసం. అట్లా బీజేపీ బలపడుద్ది.